వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఒక మంచి లొకేషన్కి అయితే తీసుకెళ్తున్నాను. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే పిల్లలతోని మా హస్బెండ్ నేను ఈ విధంగా బయటికి అయితే వచ్చామన్నమాట. సో సండే రోజు చూడండి, రోడ్డు పైన అయితే స్టాచ్యూస్ ఈ విధంగా ఉన్నాయి. శివయ్య అండ్ అమ్మవారు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చేసాము. సో చూడండి, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. ఓకే, చూసేసారు కదా, ఇందిరా పార్క్ అనమాట. సో ఈవినింగ్ 3:30 అలా టైం అయింది. ఇంకా పిల్లలు ఎక్కువసేపు ఆడుకుంటారనే ఉద్దేశంతో కొంచెం తొందరగానే వచ్చేసాం. బట్ ఇక్కడ వచ్చేసేసరికి చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సో ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆల్రెడీ చాలామంది వచ్చేస్తున్నారు. మేము 1 year బ్యాక్ వెళ్ళినప్పుడైతే టికెట్ తీసుకోలేదు, ఇప్పుడు మాత్రం టికెట్ తీసుకుంటున్నారు. పర్ కిడ్ 10 రూపీస్ అంట. సో ఇంకా నెట్ క్యాష్, ఫోన్పే కూడా లేదు. సో ఆ విధంగా తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఇదైతే ఉచిత యోగా శిక్షణ అంట. ఇటు సైడ్ ఇక్కడ జరుగుతుందంట. ఇంక ఇక్కడ ఫ్లాగ్ ఎగరేస్తారనుకుంటా. అక్కడ ఒక గద్దె ఉన్నది. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. స్టార్టింగే చాలా లుకింగ్ చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఇందిరమ్మ గారి స్టాచ్యూ అయితే ఉంది, ఇందిరా గాంధీ గారిది. సో స్టార్టింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి పార్క్ అనేది. నేను పార్క్ మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా లాంగ్ ఉంది, కొంచెం స్పీడ్గా పెట్టేశాను. సో ఏమనుకోకండి, ఓకేనా. ఫస్ట్ అయితే లొకేషన్ దగ్గరికే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ మేము వెళ్ళిపోగానే అక్కడ అంకుల్ అయితే వాటర్ అనేది ఆన్ చేశాడు. పిల్లలు మాత్రం ఇంకా వెంటనే షాక్ అయ్యి ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. సో కీ మర్చిపోయారు అంటే మా సార్ నేను వెళ్ళి కీ తీసుకొని వస్తున్నాను, మా హస్బెండ్. ఇంకా ఇక్కడ పిల్లలు మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి అయితే వెళ్ళి చూస్తున్నారనమాట. అక్కడ అతను ఏదో రిపేర్ ఉందో మరేమో తెలియదు, ఏదో సెట్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ పిల్లలకైతే ఫోటో తీసాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం రండి. లొకేషన్ ఏ విధంగా ఉంది, ఎలా ఫ్లవర్స్ ఉన్నాయి, సూపర్గా ఉంది. మా హస్బెండ్ అసలు వీడియో తీస్తున్నాడు అనుకోలేదు. నార్మల్గా అక్కడ దాక్కుందాం అనుకునేసరికి నాతో పాటు నా పిల్లలు కూడా వచ్చి పట్టించేశారు. ఇంకొకటి ఏంటి అంటే, పార్క్ వెళ్ళామంటే మనం కూడా పిల్లలం అయిపోతాము కదా. మీలో ఎంతమందికి పార్క్ వెళ్ళడం ఇష్టం? మీరు నాలాగే చిన్నపిల్లల్లాగా ఎంతమంది అవుతారు పార్క్ వెళ్తే చెప్పండి. సో ఇక్కడైతే పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ అయితే ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ కొన్ని రీల్స్ అయితే చేసుకుందామని మా హస్బెండ్ అక్కడ నుంచి నన్ను లాంగ్గా రమ్మనేసరికి మా పిల్లలు మాత్రం నా వెనకాలే వచ్చేసారు. ఇక్కడ చాలా బాగుంది కదా. ఫస్ట్ హనీ జాయిన్ అయింది, తర్వాత మా కుషయ్య జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఒక రీల్ తీసుకుందాం అనేసరికి నా పిల్లలు ఇక్కడ కూడా వచ్చేసారు. ఇంకా లాభం లేదు, లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మెయిన్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకు మాత్రం ఈ లొకేషన్ చూడగానే నాకు కేరళ లుక్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఇంకా కేరళ వచ్చేసామా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో కామెంట్ చేయండి. ఎంత బాగుందో కదా అసలు. అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు, మధ్యలో వాటర్, ఇంకా మధ్యలో అయితే డక్స్ చూడండి ఏ విధంగా వస్తున్నాయి క్యూట్గా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం, బట్ ఇటు సైడు నార్మల్గా లుక్ వేసి అటు సైడు ఏమంటారు పడవ ఎక్కుతాం కదా, బోట్, అటు సైడ్ వెళ్ళాం కానీ ఇటు సైడ్ రాలేదన్నమాట. సో ఈసారి ఎందుకు ఇటు సైడ్ రావాలనిపించి లొకేషన్ బాగుంది అనేసి ఇటు సైడ్ వచ్చాము. అండ్ డక్స్ కూడా చూడండి ఎలా వచ్చాయో, చాలా బాగున్నాయి కదా. నేనైతే పిలుస్తున్నా కమ్కొమ్మని, బట్ ఆ డక్స్ మాత్రం బెదిరిపోతుంది. ఎటు పోవాలో కూడా దానికి అర్థం కాక అటు ఇటు తిరుగుతుంది. ఇంకొక డక్ చూడండి అటు సైడ్ నుంచి భలే క్యూట్గా వస్తుందో. అండ్ ఈ డక్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఈత కొడుతున్నాయో. అసలు ఒక్కసారే లెగ్ ఆడిస్తుంది అండ్ జుమ్మని వెళ్ళిపోతున్నాయి. చూడండి 2 డక్స్ కూడా అలాగే వెళ్ళిపోతున్నాయి. ఒక లెగ్ని జస్ట్ మూమెంట్ ఇస్తున్నాయి, మళ్ళీ జమ్మునని వెళ్ళిపోతున్నాయి. ఎంత క్యూట్గా వెళ్ళిపోతున్నాయి కదా. అసలు చూస్తుంటే మాత్రం చాలా భలే హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంకా ఊర్లలో అయితే మనం వాటర్లో కాకుండా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తాం కదా, బట్ వాటర్లో చూసేసరికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంకా చాలా డక్స్ వస్తున్నాయి అన్నమాట. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇంకా కొంచెం పెద్ద డక్స్ కూడా వస్తాయి, చూపిస్తాను చూడండి.
ఇక్కడ ఇంకా మా పిల్లలైతే చూస్తూ ఉన్నారు అవి వెళ్తుంటే. ఫస్ట్ అయితే పిల్లలకి నార్మల్గా చూస్తున్నారు ఏం చేయాలి ఏంటి అనేది. బట్ అవి చూడండి ఎలా వెళ్తున్నాయో క్యూట్గా. మా ఖుషి అయితే దోలోడు అనమాట. సో అందులోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళడానికి కాలు పెడుతున్నాడు. నాకైతే మస్తు భయం అవుతుంది అనమాట. ఇక్కడైతే ఒక అతను వచ్చి ఇక్కడ చేపలు ఏమైనా ఫుడ్ ఉంటే వేయండి, చేపలు చాలా వస్తాయి ఒక దగ్గరికి వస్తాయి అన్నారు. అదే బిస్కెట్స్ ఉన్నాయి కదా అని వేసాము. బట్ ఫిషెస్ అయితే రాలేదు, డక్స్ మాత్రం వస్తున్నాయి. అందుకోసం పిల్లలైతే డక్స్కి బిస్కెట్స్ పెడుతున్నారు. అవి భలే తింటున్నాయి చూడండి. అసలు పిల్లలు పెట్టడానికి చాలా భయపడుతున్నారు. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చి చూపిస్తారు. ఇంకొక బిస్కెట్ తీసుకొని వచ్చి తినిపిస్తారు. చూడండి షహరి తినిపించడానికి ట్రై చేస్తుంది, బట్ భయపడుతుంది. నోస్ పెద్దగా ఉంది కదా అనేసి అంటుంది. కుషులు కూడా అలాగే భయపడుతున్నాడు. కుషయ్య ఎంతో ధైర్యంతో తీసుకున్నాడు, బట్ వాడి వల్ల కూడా కాలేదు చూడండి పెట్టడానికి. ఇదే టైంలో ఎవరో బోట్ ఎక్కారనమాట. సో ఆ బోట్ అయితే చూపిస్తాను చూడండి. నాకు మాత్రం నీళ్ళంటే చాలా భయం. బట్ పిల్లలు అది చూసి మనం కూడా వెళ్దాం అనేసి ఏడిపిస్తున్నారు. బట్ నాకైతే చాలా భయం. అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఎక్కుదాంలే అని కొంచెం వాళ్ళని డైవర్ట్ చేశాను. చూడండి ఇక్కడ పెద్ద బాతులు వచ్చాయి. చూడండి ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఇంతకుముందు ఉన్న బాతుల కంటే ఈ బాతులు కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఒకసారి బోట్ అయితే ఎక్కాము లాస్ట్ ఇయర్ పిల్లలతోనే. బట్ ఇంకా ఇలా ఈ బోట్ ఎక్కాలంటే నాకు ఇంకా చాలా భయం అనమాట. ఎందుకు క్రాస్గా వెళ్తుంది కదా. ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఇలా రీల్స్ చేసుకుందాం అనేసి ఈ విధంగా నార్మల్గా నడుచుకుంటూ వస్తుంటే మా హస్బెండ్ వీడియో తీశారు. అండ్ రన్నింగ్ కూడా ఎవరు లేరు కదా అనేసి ఇలా రన్నింగ్ వీడియో స్లో మోషన్లో తీశారు. అండ్ మా ఇద్దరిలో ఇప్పుడు మా షహరీ గాడికి నాకు పోటీ. మా ఇద్దరిలో ఎవరు విన్ అయ్యారో చెప్పండి ఫ్రెండ్స్ మీరే. నేను విన్ అయ్యానంటే కాదంటారు. అండ్ తర్వాత షహరీకి ఖుషులకు కూడా రన్నింగ్ పోటీ అనమాట. ఇక్కడ వంతెనలాగా ఉంది కదా, చాలా బాగుంది. ఎవరు ఇంకా ఎక్కువ మంది రాలేదనేసి అలా రన్నింగ్ చేసుకున్నాము. ఇంకా లొకేషన్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఇక్కడికి ఎక్కువ వాకింగ్ కోసం వస్తారండి. ఇంకా పిల్లలు ఆగేలాగా లేరనేసి ఇంకా వాళ్ళు ప్లే సైడ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా వాళ్ళు చూసిన తర్వాత ఆగుతారా, అమ్మమ్మో వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏంటని ఎతకడానికి మా హస్బెండ్కి నాకు ఎక్కడున్నారా అని ఎతకడమే సరిపోతుంది. ఇక ఇన్నిట్లో ఎక్కడున్నారు ఏంటని ఎత్తుక్కుంటూ ఉన్నాము. ఇంకా వీళ్ళు షూ ఇప్పేసి సాక్సులు అలాగే ఉంచుకొని ఎక్కుతుంటే మా హస్బెండ్ సాక్సులు తీస్తున్నారు జారిపడతారేమో అని. ఇంకా మా కుషులు షహరీ గాడికి ఆనందానికి అవధుల్లేవు అనమాట. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము, అంటే ప్లే గురించి. సో అందుకే వాళ్ళు అన్నీ ఉన్నాయి, ఈ పార్కులో ఉన్నాయి అన్నీ యూజ్ చేశారనమాట. అన్నీ ఆడుకున్నారు. సో చూడండి వాళ్ళ హ్యాపీనెస్ అస్సలు ఆగడం లేదు. ఎంతగానం ఆడుకుంటున్నారంటే స్నాక్స్ తీసుకొచ్చాను, స్నాక్స్ తినడానికి కూడా రావట్లే. వాళ్ళ హ్యాపీనెస్ అలా ఉంది అనమాట. మా చిన్నయ్య మాత్రం అక్కడ ఏది కనిపిస్తే అక్కడ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ వాడికి గ్రిప్ అండ్ పిట్లు అందరు ఆడవాళ్ళు ఉన్నారనేసి వాడు ఒక్కడే సింగిల్గా వెళ్ళి అక్కడ ఆడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అటు లేడీస్ ఎక్కువ ఉంటే అసలు ఆడాడు వాళ్ళ అక్కతో తప్ప. ఇంకా వాళ్ళ అక్క కూడా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. చూడండి ఎలా ఆడుతున్నారు. ఇంకా 1 by 1 ఇంకా వాడు ఒకసారి ఆడేసిండు కదా, ఒక్కసారి 2 సార్లే ఛాన్స్ అనమాట. ఇంకా వేరే గేమ్కి వెళ్ళిపోతాడు. మమ్మీ గారికి అయితే ఉయ్యాల కనిపించింది, ఎక్కేసి ఇంకా తను ఆడుతూనే ఉంది. కుషులువేమో అక్కడ ఇంకా మా హస్బెండ్ హెల్ప్ తోటి వాడు ఆ గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్స్ ఏమంటారో కూడా పేర్లు తెలియదు నాకు మాత్రానికి. ఇంకా మా హస్బెండ్ వచ్చి శారీకి అయితే ఊపుతున్నాడు అనమాట.
చాలా బాగుంది కదా. ఇంకా తను వాళ్ళ నాన్న ఉయ్యాల ఊపుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత నేను కూడా ఊపుతాను అని వీడియో తీయండి అని నేను కూడా వెళ్ళి సెహరీని అయితే ఉయ్యాల ఊపానమాట. బాగుంటుంది కదా పిల్లలు అమ్మ ఊపుతుంటే నాన్న ఊపుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మధ్యలో ఇంకా ఖుషులు కూడా వస్తాడనమాట. వాడు అక్కడ ఆడి ఆడి అమ్మ నేను ఎక్కుతా అనేసి వచ్చి ఎక్కాడు. బట్ వాడికైతే ఆ సీట్ అనేది జారిపోతుంది అనమాట. పాపం వాడు సరిగా కూర్చోలేకపోతున్నాడు. మధ్యలోనే జారిపోయి ఇంకా నాకొద్దు ఇది నాకు సెట్ కాదు అనుకుంటా దిగిపోయాడు. ఇంకా నేను ఎక్కాను అనమాట. నేను ఎక్కి నేను నార్మల్గా ఇంకా ఊగుతున్నాను. ఇంక మా హస్బెండ్ వచ్చారనమాట. రండి ఒకసారి ఊపండి అంటే ఇంకా తను ఊపారు. ఇదొక మాకు స్వీట్ మెమొరీ ఫ్రెండ్స్. ఎవరైనా పార్క్ వెళ్ళినప్పుడు నాలా ఉయ్యాలు ఊగారా లేదా కామెంట్ చేయండి పిల్లలతో పాటు. ఓకేనా. ఈ విధంగా అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ మా ఎంజాయ్లో మేము ఉండేసరికి పిల్లలు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు. అసలు ఈ గేమ్ ఎలా ఆడాలో ఏమో కూడా తెలియదు. వాడికి ఏం తెలుసో ఏమో ఎక్కుతూ ఉన్నాడు అనమాట. చాలా బాగుంది. గ్రోతింగ్ అవుతుంది అనుకుంటా ఈ గేమ్ ఆడడం వల్ల. నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇంకా వాడైతే ఇలా ఆడుతూ ఉన్నాడు. నాకైతే భయం అవుతుంది ఎక్కడ స్లిప్ అవుతాడో ఏమో, హైట్ ఉంది అని భయపడుతున్నా నేను. జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంకా వాడు వాళ్ళ నాన్నని వాళ్ళ అక్కనైతే వెతుకుతున్నాడు. నన్నైతే చూశాడు కాబట్టి. బట్ వాడు ఏ గేమ్ ఆడుతున్నా కానీ మమ్మల్ని మాత్రం సర్చ్ చేస్తున్నాడు. మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటున్నాడు. ఇంకా తర్వాత పక్కనే ఇదొక గేమ్ ఉంటే మళ్ళీ ఈ గేమ్ దగ్గరికి అయితే వచ్చారనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒక పిల్లలు అయితే వస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ సింపుల్గా ఇద్దరైతే ఆడుకుంటున్నారు ఫ్రీగా. ఇంకా ఇక్కడ కూడా ఒక ఆమె వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వచ్చేసరికి ఇంకా ఇక్కడ కూడా ఎక్కువ ఆడరు అనమాట. ఒక 2-3 సార్లు ఆడేసి పక్కకైతే వెళ్ళిపోతారు. పిలుస్తున్నా పలకడం లేదు. వాటర్ కూడా తాగకుండా ఆడుతూనే ఉన్నారనమాట. ఇంకా వీళ్ళని చూసుకుంటూ ఇంకా నేను బ్యాగులు పట్టుకొని ఉన్నాను. ఇంకా చాలా ఆడుతూ ఉన్నారు వీళ్ళు. ఇంకా ఇక్కడైతే అక్కడ ఆడిన తర్వాత ఇటు రౌండ్లో మా కుషులు ఇది చూశాడనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఎక్కాడు. ఈ గుర్రం హార్స్ది ఎక్కేసరికి ఇంకా వాళ్ళ అక్క అక్కడ కూర్చుందని అక్కడికి వెళ్ళిపోయాడు. మా సార్ కూడా ఎక్కారు చూడండి. చిన్న పిల్లడు అయిపోయాడు. మా హస్బెండ్ కూడా ఊగుతున్నాడు అనమాట. యాక్చువల్ అసలు మా హస్బెండ్ ఇలా చెయ్యరు, అందుకే వీడియో తీశాను పిల్లల్ని తీయకుండా. చాలా నవ్వుకున్నాను. తర్వాత నేను కూడా ఎక్కాను అనుకోండి. ఇది పిల్లలకే సూట్ అవుతుంది, మనకి సెట్ కాదు ఈ హార్స్ గేమ్లు. అవి ఉంది గింత బొమ్మలు అనమాట. ఇంకా తర్వాత పిల్లలు అక్కడి నుంచి వేరే సైడ్ వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ ఈ షూ పట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. సేమ్ ఇవే గేమ్స్ ఉంటాయి కానీ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అనేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ వీడు ఎక్కి దిగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కుషులు షేరిగాడైతే ముందుకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంకా నేనైతే ఈ విధంగా సెల్ఫీగా వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను. మొత్తం చూపిస్తాను. ఇందిరా పార్క్ అంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అటు సైడ్ వెళ్ళామనుకోండి, అటు సైడ్ మొత్తం గ్రీనిష్ కూర్చొని ఇంకా చాలామంది పిక్నిక్ టైప్లో వచ్చేస్తారనమాట. బాగుంటుంది. అటు సైడ్ ఇటంతా శాండ్తో పిల్లలు ఆడుకోవడానికే ఉంటుంది గేమ్. అటు సైడ్ మొత్తం గ్రాస్తో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా వేరే సైడ్ అది కూడా చూపిస్తాను నేను ఎండింగ్లో చూడండి. ఇంకా మా పిల్లలు మాత్రం ఆగట్లా. మా హస్బెండ్ చూడండి వెతికి ఇక్కడ ఉన్నారనేసి ఆ కింద నుంచి అయితే వచ్చేస్తున్నారనమాట. ఇంకా అసలు ఎక్కడ కూర్చొనిస్తలేదు కదా. మనం ఒక దగ్గర కూర్చొని చూద్దాం ఆడుకొని ఇలా వదిలేద్దామంటే ఇంకా వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు చూడండి. అక్కడ ఒక హార్స్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను కూడా ఈ కింద నుంచి అయితే వెళ్తున్నాను ఖుష్ అయ్యే దగ్గరికి. ఇంకా షేరిగాడు కూడా ఇక్కడ ఆడుతున్నది చూడండి. సింగిల్గా ఎవరు లేరు ఇక్కడ. కొంచెం హైట్గా లెంత్ ఎక్కువ ఉంది చూడండి. పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు, ఎక్కువసేపు జారొచ్చు అనమాట. చూడండి హైట్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ.
అందుకోసం ఇంకా షేరి ఒకతే ఆడుకుంటుంది. తను టర్న్ ఇక్కడ చాలామంది పిల్లలు బోర్లా తిరిగి కూడా జారుతున్నారు. తను అలా చేయబోయింది, బట్ వద్దని చెప్పాను. ఇంక ఇక్కడ పక్కనే ఉన్న దగ్గరికి కుషులు వచ్చాడు. ఇంకా వాడు అక్కడే జారుతున్నాడు అనమాట, అనేసి. ఇంకా అక్కడి నుంచి వేరే సైడ్ చూశాడు. ఇంకా ఏదైనా ఒక్క దగ్గరే ఒక్కటే ఆడడం అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాడు. చూడండి అక్కడ వైట్ షర్ట్ మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారనమాట. అక్కడికైతే వెళ్తున్నాడు. ఇంకా నేను అటు సైడ్ లాస్ట్ అనమాట. ఇంకా నేను కూడా అటు సైడ్ వెళ్తున్నాను. అక్కడ కూర్చొని ఉంటే ఇంకా వాళ్ళు ఆడుకోవచ్చు. ఇక్కడ హార్స్ని మళ్ళీ షెహరీ ఎక్కింది. ఇంకా ఉయ్యాల కావాలని అయితే అడుగుతుంది. అక్కడ వాళ్ళు ఊగుతున్నారు కదా, బట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవ్వరమ్మా ఇటు సైడ్ రా అంటే ఇంకా వచ్చేసింది. ఇంకా నేను కూడా మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారు కదా, నేను కూడా అక్కడ కూర్చొని కొన్ని రీల్స్ వీడియోస్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడే ఉండేసి ఇంకా పిల్లలు ఎక్కువసేపు ఆడుకున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా నేను కూడా ఒకసారి ఎక్కుతా అనేసి అంటే సరే ఎక్కు అన్నారు మా హస్బెండ్. ఇక నేను కూడా జారుతున్నాను. చూడండి లాస్ట్ టైం అయితే మేము 4 జారినాము, ఇప్పుడు మాత్రం 3 అనమాట. చూడండి అమ్మ ఒక్కసారికే అలా జారేసి ఇలా వెళ్ళిపోతున్నాం. ఇంకా అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది అనేసి ఇంకా కుష్లుకి అయితే కోట్ వేసేసినాం. చెప్పాను కదా గ్రీన్ కలర్ గ్రాష్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇటు సైడ్ అనేసి. సో అటు సైడ్ అయితే ఇదే అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం మేము ఇలా. చూడండి ఎంత బాగుందో. చాలామంది ఉంటారనమాట ఈవినింగ్ టైంలో వాకింగ్ చేయడానికి, అంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఫ్యామిలీతోని. ఇంకా ఇక్కడ చాలా ఫుడ్ కూడా తెచ్చుకొని తింటారు కావచ్చు, నాకు తెలిసి అంతగా తెలియదు. బట్ ఇంకా ఇవి ఉంది కదా బోట్, ఇందాక వచ్చారు చూడండి, అది ఎక్కడ ఎక్కుతారు ఏంటి అనే దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇంతకుముందు చెప్పాను కదా మేము ఎప్పుడు ఈ సైడ్ రాలేదు, వేరే సైడ్ వెళ్ళే వాళ్ళమని. ఇప్పుడు నేను వెళ్తున్న సైడే ఎక్కువ వచ్చామన్నమాట, ఆ లొకేషన్ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా కుష్లు అయితే ఇక్కడ కూర్చున్నాడు, వాళ్ళ నాన్న అక్క లేటుగా వస్తున్నారనేసి. ఇంకా వాడిని రా అంటే వచ్చేసాడు. అందరం కలిసి అయితే ఈ విధంగా ముందుకైతే తీసుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, నాకు చాలా ఇష్టం, చూపిస్తాను రండి. ఇక్కడ జాకెట్ వేసి మనం ఇక్కడ అంటే బోట్ ఎక్కాలంటే ఇక్కడే మనం టికెట్ తీసుకొని బోట్ ఎక్కే ప్లేస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్లో చూపించిన వీడియో ఉంది కదా, ఆ రౌండ్ ఆఫ్ చేసుకొని వస్తుంది అనమాట. చూడండి ఇంకా కొంతమంది అయితే రెడీ అవుతున్నారు బోట్ ఎక్కడం కోసం, ఫ్యామిలీ. అండ్ నేను ఒక చూపిస్తా అన్నాను కదా, టట్టడాన్ ఇదే అనమాట టాటాయిస్. చైర్ కూర్చోడానికి ఉంటుంది అండ్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి మా పిల్లల్ని కూర్చొని పెట్టి ఇక్కడ కొన్ని స్టిల్స్ అయితే తీస్తాను. ఇంకా కుష్లుకి అయితే కారు కావాలని ఏడుస్తున్నాడు, ఇప్పిస్తా అన్న తర్వాత కొంచెం హ్యాపీగా అయ్యాడనమాట. కొంచెం కూర్చొని దిగిరా అంటే వాడు పడుకొని ఎన్నో స్టిల్స్ పెట్టాడనమాట. ఎంతైనా స్టైలిష్ స్టార్ అనమాట మా కుషయ్య. ఇంకా ఇలా కూర్చొని ఎలా ఎన్నో రకాలుగా దిగాడు. ఇంకా లొకేషన్ బాగుంది. కొందరు ఎక్కుతున్నారు చూడండి, అక్కడ పడవలోకి ఎక్కుతున్నారు చూడండి. పడవ కాదు, స్టీమరా నాకేమంటారో ఇవి కూడా తెలియదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఇంకా ఇవి ఒకటి అదొకటి ఇంకా 3 ఉన్నాయి కదా. ఇక్కడ ఒకళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసారనమాట. ఈవినింగ్ టైం చూడండి, పక్షులు, ఆ చెట్లు, ఆ వాతావరణం, ఆ స్కై ఎంత బాగుందో కదా. నాకైతే ఈ లొకేషన్ ఇక్కడ కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఈవినింగ్ టైంలో. అటు సైడ్ మనం వంతెన ఉన్నాం కదా, ఇంతకుముందు తీసిన వీడియోస్ అన్నీ అటు సైడ్ అనమాట, ఆ వంతెన ఉన్న దగ్గర. ఈవినింగ్ అయిపోయేసరికి మనకైతే ఈ విధంగా ఉంటుంది లొకేషన్, చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడైతే ఇవే అనమాట ఎక్కేది. బట్ పిల్లలు ఎక్కుదామని అయితే కొంచెం ఏడిపిస్తున్నారు, ఎక్కువసేపు అయితే లేము. ఇంకా నైట్ అయిపోయింది, నాకు వాటర్ అంటే చాలా భయం. ఇంకా నైట్ టైం ఎక్కాలంటే అమ్మో ఇంకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టే అని నా భయం. ఓన్లీ పిల్లలు మా హస్బెండ్ ఫ్రీగానే ఉన్నారు, బట్ నాకు భయం వేస్తుంది. అంటే ఇంకా వద్దులే సర్లే వెళ్దాము ఈవినింగ్ అవుతుందని ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి అయితే షెహరీ అండ్ మా హస్బెండ్ అయితే ముందు వెళ్తున్నారు, కుషయ్య నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ హార్స్ బొమ్మ కూడా ఉంది చూడండి, అక్కడ టాటాయిస్ బొమ్మ ఉన్నట్టుగా. ఇంకా కుషులకి అయితే కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అంట. ఇక్కడ చూడండి మధ్య మధ్యలో ఈవినింగ్ చీకటి పడుతున్న కొద్దీ మనకి లైట్స్, స్తంభాల లైట్ కూడా పెట్టారు. ఇక్కడ చూడండి బర్డ్స్ వచ్చినాయి, పక్షులు ఎన్ని గణం వచ్చాయో.
ఇంకా కుట్లు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అనేసి వాళ్ళ నాన్నని పిలిపించుకొని ఇంకా ఎత్తుకోమంటే ఎత్తుకున్నారనమాట. ఇంకా లాస్ట్లో అయితే వాటర్ రన్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఇందిరా పార్క్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఎలా ఉంది ఇందిరా పార్క్? మీలో ఎవరైనా వచ్చింటే కామెంట్ చేయండి. బాగుందంటే కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తం అయితే తిరిగేసి అయితే వచ్చాము. ఇంకా రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.